కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలు, బీడీలు తయారు చేస్తున్న మహిళల దగ్గర ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. త్రాగునీరు కానీ, డ్రైనేజీ కానీ, విధి దీపాలు కానీ ప్రతి ఒక్కటి నా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి నా దృష్టికి వచ్చినాయి. కాబట్టి నేను అటువంటి గతంలో జరిగిన పొరపాట్లు ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. ఇంకోటి, రామారెడ్డిలో ఎంతోమందికి అవకాశం ఇచ్చారు. ఈసారి యువతగా నాకు అవకాశం కల్పించి నన్ను సర్పంచ్గా గెలిపించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గ్రామంలోని ప్రజలు నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకంతో నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. అందరూ కూడా నాకు బాగా మద్దతు తెలుపుతున్న గ్రామం నుంచి చాలా మద్దతు ఉంది. అందరూ మహిళలు కూడా నాకు పెద్ద ఎత్తున నా వెంబట తిరుగుతూ నాకు మద్దతు తెలుపుతున్నారు. నన్ను గెలిపిస్తే మా గ్రామాన్ని ఇక్కడ మండల ఆఫీస్ లేదు, మరియు పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఇతర భవనాలు కానీ ఇంకా చాలా మటుకు ఉన్నాయి లేవు. కాబట్టి వాటిని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాను. కాబట్టి నన్ను గెలిపిస్తే నేను మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ